హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరు చూస్తున్నారు రాజ్ కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టి చాలా కాలమైంది, చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళా లెర్నింగ్ గురించి తెలుసుకుని ఎందుకు లెర్నింగ్ అని పెట్టడం జరిగిందో దాన్ని కొంచెం పరిచయం చేసుకుని మళ్ళా వీడియోలు పెట్టాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. లెర్నింగ్ ప్రతి ఒక్కరు ప్రతి జీవితంలో మనం నేర్చుకున్న అనుభవాల నుంచి కానీ, గురువుల నుంచి చెప్పే విషయాల గురించి, పెద్దలు చెప్పే విషయాలన్నీ కూడా మన జీవితానికి అనువాదించుకొని మనకి ఏమైనా ఉపయోగపడతాయా అని ఆలోచించుకొని వాటిని మన పరిగణనలోకి తీసుకొని ఆచరించాలి. జీవితంలో మొట్టమొదటిగా నేను నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే అది చేతిరాత. మనం ఎవరైనా చేతిరాత గుండ్రంగా అచ్చుదిద్దినట్టు ఉండాలనుకుంటాం, కానీ అది నేను చాలా మందిని చూసి అలాగే రాయాలి, చాలా నీట్గా రాయాలి అని ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాను. ఇప్పుడు వరకు కూడా రాతని ఎలా రాయాలి అని నేర్చుకుంటాక డబుల్ రోల్ 4 రోల్ బుక్కులు తీసుకొని రోజుకో పావుగంట ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది. నాకెందుకులే నేర్చుకోవడం అనుకోలేదలా చిన్నపిల్ల 2-3 వాక్యాలైనా రాసుకుంటూ ఉంటాను. తర్వాత చదువుకోవటం అన్నమాట. చదువు చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల మన జీవితం చాలా వెనుకబడిపోతుంది. 1 year వేస్ట్ చేసామంటే జీవితంలో లైఫ్లో చాలా కష్టపడవలసింది. అలా 2 years వేస్ట్ చేసామన్నా ఇలా చాలా వెనుకబడిపోతాం, 2 years బ్యాక్ అయిపోతున్నాం. అందుకని మనం ఎప్పుడు కూడా చదవాలని, దేన్నైనా రాయాలని, ఏ చేయకుండా పనిని వాయిదా వేయకుండా వెంటనే మనం పూర్తి చేయగలగాలన్నమాట. అలా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటికి ఇంగ్లీష్లో చాలా కొంచెం వీక్గా ఉండేది అన్నమాట. అంటే ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ ఆగిపోవటం జరిగింది. దాన్ని పూర్తి చేయడానికి మినిమం 2 years పైన అలా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల 2 years లైఫ్ బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. దాన్ని నేర్చుకుని ఇలా కంప్లీట్ చేయడానికి 2 years పట్టింది. నేను అప్పుడే చదివింటే ఇప్పటికి 2 years లో ముందుకు వచ్చేవాడిని. జాబ్ ఏమన్నా కొట్టేసి జాబ్లో ఉండేవాడిని. అలా మీరు దీన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చదువుకోండి. చదివే మనల్ని, మన జీవితాన్ని నిలబెడుతుంది. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు చూద్దాంలే అండి కాకుండా వెంటనే ఏ రోజుకి ఆ రోజు కోర్సు చదువుకోవడం వల్ల అదే మనం ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ దశ అనమాట. టీనేజ్ వయసు వచ్చేటప్పటికి చూద్దాం అనేది వాయిదా వేయటం జరుగుతుంది అనమాట. అటువంటి టీనేజ్ కార్యక్రమం లోన్ కాకుండా చదువుకి కొంత సమయం అంటే కేటాయించాలన్నమాట. ఆ టైంలో మనం ఆ సబ్జెక్టులన్నీ కూడా చదువుకుని అప్డేట్గా ఉండాలి. లేకపోతే మనం నేర్చుకున్నది మర్చిపోతున్నాం. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలన్నమాట. ఉండి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు, ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అన్ని విషయాలు కూడా గుర్తుంటాయి. అప్పటికప్పుడు చదువుకుని వెళ్దామన్నా మర్చిపోతున్నాం అన్నమాట. అదే ఇంటర్లో 2 years వేస్ట్ చేశాను. వేస్ట్ చేయకుండా అలా 2 years చదువుకుంటూ ఉన్నాను ప్రతి సబ్జెక్ట్లో. నేను ఆవిడ ఎంసెట్ రాసి బాగా పూర్తి మంచి ర్యాంక్ వచ్చేది. ఆ 2 years వేస్ట్ చేసిన ఇంగ్లీష్ తోటి అలా కాకపోయింది. ఆ తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత హడావుడిగా నోటిఫికేషన్కి ఎంట్రన్స్ అప్లై చేసి ఒక 2 months 3 monthsలో చదవడానికి అది సరిపడదు. ఆ 2 years గ్యాప్ నుంచి అలా చదువుకుంటూ వస్తే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉండేది అనమాట. అలా టైం వేస్ట్ చేయడం జరిగింది. అలా మీరు కూడా ఏ టైం కూడా వేస్ట్ చేయకండి. తర్వాత ఏంటంటే మనం డిగ్రీ పాస్ అయిపోయాం, అన్నీ అయిపోతాయి. తర్వాత ప్రతి నోటిఫికేషన్ పడుతూ ఉంటుంది. నోటిఫికేషన్ పడినప్పుడల్లా మనం అప్లై చేస్తాం. అప్లై చేసి చూద్దాంలే అనుకుంటాం. అలా చదవడం లేట్ అయిపోతుంది అనమాట. ఈ లోపు కాంపిటీషన్స్కి డేట్ ఫిక్స్ అయిపోద్ది. అది ఎగ్జామ్ టైం కూడా దగ్గర పడిపోతుంది. అందుకని మనం నోటిఫికేషన్ పడాలి, అప్లై చేయాలి, అప్లై చదువుదాం అనుకోకుండా ముందు నుంచి మనం జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, జనరల్ మ్యాథ్స్
ఇలాంటి అంశాలన్నీ కూడా చదువుతూనే ఉండాలి. నోటిఫికేషన్ పడినప్పుడు చూద్దామని అనుకోకుండా అలా చదువుతూ ఉంటే మనకి వెంటనే ఆ సబ్జెక్ట్ పట్ల గ్రిప్ ఉంటుంది అనమాట. దాంతో మనం ముందుకు వెళ్ళచ్చు, అందరికన్నా ముందుకు వెళ్ళచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత చదువు వాళ్ళ కన్నా ముందు నుంచి చదివితే మనకి ఉపయోగం ఉంటుంది. అంత కొంత ప్రణాళిక వేసుకోవాలన్నమాట. మనం పూర్తిగా చదువు మీదే కేటాయించట్లేదు. కొంత టైం మినిమం 5 or 6 అవర్స్ ప్రతిరోజు చదివేలాగా మనం ప్రణాళిక వేసుకుంటూ కొత్త విషయాలు వచ్చినా నేర్చుకుంటూ ఉండాలి. ఇదే వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే గ్రూప్స్కి నోటిఫికేషన్ పడ్డదండి. అప్పుడు కూడా అప్లై చేయడం జరిగింది. అలాగే ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కూడా అదే టైంలో పడటం జరిగింది. దానికి కూడా అప్లై చేస్తాను. అలా పూర్తిగా ఈ రెండింటి మీద చదువుదామని చాలా సీరియస్గా ఒక 2 months చదవటం జరిగింది. అలా చదివే ఎగ్జామ్ వచ్చే ఆ డేట్స్ వచ్చే టైంకి గ్రూప్స్కి రైల్వేకి రిజర్వేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. సికింద్రాబాద్ సెంటర్ అవ్వడం జరిగింది అనమాట. గ్రూప్స్ కూడా మల్లాడు ఒక్క తేదీ ఒక్కరోజు డిఫరెన్స్గా గ్రూప్స్ కూడా ఇక్కడ దగ్గరలో పడటం జరిగింది అనమాట. ఏం చేసాను, అంత దూరం వెళ్ళి శ్రమపడి కష్టపడి అక్కడ రాసి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇక్కడ టైర్డ్ అయిపోతామని రైల్వే ఎగ్జామ్కి వెళ్ళకుండా ఆగిపోయింది. తర్వాత గ్రూప్స్కి వెళ్ళాను అనమాట. గ్రూప్స్ కూడా సరిగ్గా ఎగ్జామ్ అటెండ్ చేయలేదు. ఆన్సర్స్ అటు రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ ఆగిపోవడం జరిగింది, ఇటు గ్రూప్స్ ఆగిపోవడం జరిగింది అనమాట. ఎటు కాకుండా వేస్ట్ అయిపోయింది. అదే రైల్వే కూడా వెళ్ళొచ్చుంటే ఈ వాటికి రైల్వే జాబ్లో ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల మీరు కూడా ఈ నోటిఫికేషన్ పడినా వెంటనే అప్లై చేసినా దానికి కంపల్సరీగా చదవకపోయినా అటెండ్ అవ్వడం అనేది ముఖ్యం అనమాట. నేను చదవలేదు రాయలేదు దూరం ఉంది అని మానేయటం కన్నా వెళ్ళి అటెండ్ అవి కనీసం ఎగ్జామ్స్ లో ఏబిసిడి ఆప్షన్స్ అయినా ఏదో ఒకటి పెట్టేసి రావడం చాలా ఉత్తమం అన్నమాట. అదే ఏదోటి పెట్టి ఉంటే బట్టి ప్రాబ్లం చేరేవండి. ఇది కాకుండా మీరు వేస్ట్ చేయకండి. ఏది అప్లై చేస్తున్నా దానికి అటెండ్ అవి రావటం అనేది చాలా ముఖ్యం. అంటే అందరూ అలా ఉంటారని కదండి, ఏది నా జీవితంలో జరిగిన అనుభవాలు అవి చెప్తాం జరుగుతుంది అనమాట. నాలాంటి వాడు కూడా ఉంటాడు, వాడు ఎగ్జామ్కి వెళ్ళకుండా మైండ్ అటువంటి పనులు చేస్తే చేయకుండా చిన్న కొంత నేర్చుకుంటారు అనేది నా అనుభవంలో జరిగిన విషయాలు మీతోటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంతే తప్పించి మ్యాక్సిమం అందరూ ఎగ్జామ్కి వెళ్తూ ఉంటారు. ఏ 1% వెళ్ళని ఉంటే వాళ్ళైనా కొంత నేర్చుకుంటారని ఈ విషయం చెప్పడం జరుగుతుంది అనమాట. కనుక అందరూ చదవటం నేర్చుకోండి. చదవటం అనేది ఉద్యోగం కోసమే కదండి, మన లోకంతో ఈ ప్రపంచంలో జీవిస్తున్నాయి. ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. అలాగే కొత్త విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. మీకు నచ్చినటువంటి ఒక అంశాన్ని తీసుకొని దాని మీదే కృషి చేస్తూ ఉండండి. అది యూట్యూబ్ ఛానల్ అయినా ఎక్కడైనా లైబ్రరీలో చదువుకోవడమైనా ఒక అంశం మీదే అలా పట్టుబడి చదువుకుంటూ నేర్చుకుంటూ ఉంటే అది చక్కగా విజయం మీరు సాధించవచ్చు అనమాట. అది యూట్యూబ్లో వీడియోలు చూస్తూ అది ఫేస్బుక్లో చూస్తూ ఉండొచ్చు, కానీ మీకు నచ్చిన అంశం మీదే దృష్టి పెట్టండి అన్నమాట. దానికి అలా మీ జీవితానికి అన్వయించుకోవాలో తెలుసుకోవాలన్నమాట. అలాగే మీరు మీ జీవితంలోంచి ఏదైనా కొత్త విషయాన్ని కష్టపడి ఏదైతే నేర్చుకున్నారో అది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా కొత్త విషయం ఏమైనా ఇంకా నేర్చుకోవాలనేది ఉందో నేను తెలుసుకుంటాను. దాన్ని మీ ద్వారా కూడా నేను నేర్చుకునేలాగా ఉపయోగపడుతుంది అనమాట. మీ అందరూ కూడా కష్టపడి ప్రతి విషయాన్ని నేర్చుకుంటారని శ్రద్ధతో అందరూ చదివే మన జీవితానికి నిలబడుతుంది. కాబట్టి అందరూ బాగా చదువుకుంటారని బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.